దేవుని నామములో మీ అందరికీ వందనాలు. క్షమించడం వల్ల వచ్చే లాభం. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు లేదా మనసు బాధ పెట్టినప్పుడు వారి మీద పగ పెంచుకోవడం సహజం, అవునా? కానీ ఆ పగ ఎదుటివాని కంటే మనల్నే ఎక్కువ దహిస్తుందని మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది: ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. క్షమించడం అంటే వారు చేసింది ఏదో కరెక్ట్ అని ఒప్పుకోవడం కాదు. మన మనసు ఆ చేదు జ్ఞాపకం నుండి, ఆ కోపం నుండి విడుదల చేయబడ్డం. పగను మోయడం అంటే విషాన్ని మనము తాగుతూ ఎదుటివాడు చనిపోవడాన్ని కోరుకోవడం. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమవుతుందా? విషం మనం తాగాం, కానీ అతను చనిపోవాలని కోరుకుంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి క్షమించినప్పుడే మన హృదయంలోని నిజమైన శాంతి వస్తుంది. ఈరోజు ఎవరైతే నువ్వు క్షమించలేకపోతున్నా ఆ వ్యక్తిని క్షమించు, మనస్ఫూర్తిగా క్షమించి చూడు. మీ జీవితంలో మీ మనసు ఎంత తేలికవుతుందో మీకే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.